మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నా. జరుగుతున్నటువంటి 2 రోజుల సభలలో మీ అపారమైన ప్రేమను బట్టి క్షేమముగా 2వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ రోజుకు గాను నిర్ణయింపబడినటువంటి మాకు అవసరమైన అంశము మేము ఆలోచించడానికి సిద్ధపడుతుండగా తోడుగా ఉండండి. వినబడుతున్న ప్రతి మాటను నాయన జాగ్రత్తగా విని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జరుగుతున్నటువంటి బ్రీజ్ తగ్గించండి 2 రోజుల క్రీస్తు విజ్ఞాన మహాసభలకు ఇచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములను తెలియజేస్తున్నాను. ఈ రెండవ రోజుకు గాను నిర్ణయింపబడినటువంటి అంశం సంఘ క్షేమాభివృద్ధిలో విశ్వాసి బాధ్యత. దీనిని గూర్చి మొదటి వర్తమానంలో కొన్ని విషయాలను మనం వినడం జరిగింది. సంఘంలో విశ్వాసి అయినటువంటి వారు ఎలా ఉండాలి అని. ఇక అసలు సంఘం అంటే ఏంటి, ఆ సంఘంలో చేర్చబడినటువంటి మన బాధ్యతలు ఏంటో జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ విని నేర్చుకొని అనుసరించే వారంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, లోకంలో ఎన్నో సంఘాలు ఉండడం మనం చూస్తుంటాం. అందులో పొదుపు సంఘాలని, ఉద్యోగ సంఘాలు అని, కార్మిక సంఘాలు అని, విద్యార్థుల సంఘాలు అని, ఇలా ఎన్నో సంఘాలను మనం చూస్తున్నాము, వాటి గురించి వింటున్నాం. అలాగే క్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మము తీసుకొని సంఘంలో చేర్చబడినటువంటి మనకు కూడా ఒక సంఘం ఉంది. మనకున్న సంఘం ఏంటి? క్రీస్తు సంఘం. ఈరోజు సంఘం అంటే చాలామంది విశ్వాసులకు అర్థం కాకపోవడం చాలా విచారకరం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు ఏ సంఘానికి వెళ్తారో అనగానే ఏదో ఒక డినామినేషన్ పేరు చెప్తున్నారు. లేదు, మీరు ఏ సంఘంలో సభ్యులు అని అడిగితే మనుష్యుల చేత నిర్మింపబడినటువంటి భవంతులను, నిర్మాణాలను చూపించడం జరుగుతుంది. అసలు సంఘము అంటే ఏంటి అన్నప్పుడు దానికి ఉన్న పేరు ఇంగ్లీష్లో అయితే చర్చ్ అంటారు. అదే క్రొత్త నిబంధన వ్రాయబడిన మూల భాషలోనికి మనం వెళ్ళగలిగితే అందులో సంఘానికి ఉన్నటువంటి పేరు ఏంటన్నప్పుడు ఎక్లీసియన్. సంఘానికి ఉన్నటువంటి పేరు ఏంటన్నప్పుడు ఎక్లీసియన్ అంటారు. ఇంతకు ఎక్లీసియన్ అంటే ఏంటి అన్నప్పుడు బయటకు పిలువబడిన వారు, లేదా ఒక స్థితి నుంచి మరొక స్థితికి వచ్చిన వారు అని. ఇంకా చెప్పాలి అని అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వారు అని అర్థం. అందుకే అపోస్తులుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ
ఒక మంచి మాటను ఆయన రాసిన పత్రికలో రాయడం మనందరికీ తెలుసు. ఇంతకీ ఏంటా మాట ఒకసారి చూస్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము అన్నాడు. ఇక్కడ ఏమంటున్నారు పేతురు గారు అన్నప్పుడు, మరలా మనం ఒక్కసారి మాట ప్రారంభం చదువుకుంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అన్నాడు. అంటే మనం అందరం చీకట్లో ఉన్నామట. చీకట్లో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచాడు అండి. ఇంతకు ఏ చీకట్లో మనం ఉన్నాం అన్నప్పుడు, ఈరోజు మన కళ్ళతో చూస్తున్నటువంటి ఈ చీకట్లో కాదు, పాపం అనే చీకట్లో మనం అందరం ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ఒక ఆయన మనల్ని పిలిచాడు. ఇంతకీ ఎవరాయన? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజంగా ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. పిలిచి మనందరినీ సంఘముగా సమకూర్చాడు. నిజంగా ఆయన మనందరినీ సంఘముగా సమకూర్చడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో చూస్తారా ఒకసారి? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడు. ఏమండి? దేవుడట తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. ఏమండి? మనల్ని పిలవడమే కాదు, పిలిచి మనల్ని సంఘముగా సమకూర్చడమే కాదు, అలా సమకూర్చడానికి లేదా సమకూర్చబడిన మన అందరి కొరకు ప్రభు ఏం చేశాడో తెలుసా? తన రక్తాన్ని కూడా కార్చాడు. ఆ రక్తాన్ని కార్చి మనల్ని సంపాదించుకున్నాడండి. నిజంగా ఈరోజు మనం కూడా మన రక్తాన్ని ఖర్చు చేసి చాలా సంపాదించుకుంటున్నాం. అవునా కదా చెప్పండి? ఏమండి? మన రక్తాన్ని కార్చి మనం సంపాదించుకుంటున్నాము అని అంటే, అసలు రక్తాన్ని ఎక్కడ కారుస్తున్నాము, ఎలా కారుస్తున్నాము, ఏం సంపాదించుకుంటున్నాము అని మీకు అనిపించవచ్చు. ఏంటో చెప్పమంటారా? మీ రక్తాన్ని మీరు కారుస్తున్నారు. ఎలాగా? ఏమండి? శరీరంలో ఉన్న రక్తం నేరుగా బయటికి కార్చడం లేదు. ఈ రక్తాన్ని చెమటగా మార్చి మీరు కారుస్తూ సంపాదించుకుంటున్నారు. ఏంటి? డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, ఈ భూమి మీద సుఖముగా బ్రతకడానికి కావలసినవన్నీ సంపాదించుకుంటున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ఆయన రక్తాన్ని కార్చి సంఘాన్ని మాత్రమే సంపాదించాడట. నిజంగా సంఘాన్ని రక్తము కార్చి ప్రభు సంపాదించుకున్నాడంటే ఆ సంఘం సామాన్యమైనది కాదు, చాలా గొప్పదండి ఆ సంఘం. అందుకే కదా దాని కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆ విషయం ఎవరికి అర్థమైంది అన్నప్పుడు, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారితో ఉన్న వారికి అర్థమైంది. అందుకే వారందరూ కూడా ఏం చేశారన్నప్పుడు, ఇంత గొప్పదైనటువంటి ఈ సంఘం కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వారు వెనకాడలేదు. అందులో ముందు వరుసలో ఎవరున్నారన్నప్పుడు అపోస్తులు అండి. అపోస్తులు అనగానే క్రీస్తు ఏర్పరచుకున్నవారు అని ఎంతమంది? 12 మంది అంటాం. ఏమిటి? అపోస్తుల జీవితాలను ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినప్పుడు, ఏమిటి, ఎవరి జీవితం కూడా మనంత ప్రశాంతంగా ఏమీ లేదు. వారి మరణం కూడా అందరి వలె ఏమిటి సాధారణంగా జరగడం కూడా లేదు.
ఎలా జరిగింది అనుకుంటున్నారు వారి మరణం? ఒక్కొక్కరి మరణం అండి ఒక్కొక్క విధంగా జరిగింది. ఇంకా చెప్పాలంటే చాలా దారుణంగా జరిగింది. ఏమండి, అందులో ఈ అన్నదమ్ములుగా మనకు కనబడుతూ ఉంటారు. ఎవరు అన్నప్పుడు ఒక యాకోబు, యోహాను. యాకోబు మరణం ఎలా సంభవించింది అన్నప్పుడు మనకు అపోస్తల కార్యములు 12వ అధ్యాయం అండి అక్కడికి వెళ్ళిపోతే మనకు కనబడుతూ ఉంటుంది. ఎలా సంభవించింది ఆయన మరణం? ఏమండి, ఎలా సంభవించింది అన్నప్పుడు ఖడ్గము చేత అత్యంత దారుణంగా యాకోబును ఖడ్గముతో చంపేశారండి. అలా చంపుతున్నప్పుడు యాకోబు గారు నన్నెందుకు చంపుతున్నారు, లేదంటే నేనెందుకు చనిపోవాలి అని ఏమైనా మాట్లాడా? లేదు. చంపబడ్డాడు. ఆయన తన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు. క్రీస్తు స్థాపించిన, క్రీస్తు ద్వారా వచ్చినటువంటి సంఘము నిలబడబోతుంది, దాని కొరకు ప్రాణం పెట్టాలి అని సంతోషముతో ప్రాణం పెట్టిన వ్యక్తిగా యాకోబు కనబడతాడు. అలాగే ఆయన సహోదరుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో పరవేశిగా పడవేయబడతాడు. వారి జీవితాలు అలా ఉన్నాయి. అలాగని మిగిలిన అపోస్తలుల జీవితాలైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు లేవండి. ఒక్కొక్కరు ఒక్కొక్క దారుణంగా చనిపోయినట్లుగా వారి జీవిత చరిత్రను చూస్తుంటే మనకు కనబడుతుంది. ఎందుకండి వారు అలా చనిపోయారు? ఎందుకండి వారు అలాంటి దుర్భరమైన జీవితాన్ని అనుభవించారన్నప్పుడు వారికి తెలుసు సంఘం విలువేంటో. ఇక వారి తర్వాత వచ్చినటువంటి మహానుభావుడు ఎవరు అన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు చేసినటువంటి సేవా పరిచర్య అంత సులువైంది ఏమి కాదండి. ఎంత పరిచర్య చేశాడన్నప్పుడు ఆయన చేసిన మొదటి ప్రయాణం కావచ్చు, రెండవ ప్రయాణం కావచ్చు, మూడో ప్రయాణం కావచ్చు, మనం చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమైపోతుంటుందండి. సరైన సౌకర్యాలు లేని రోజుల్లో ప్రయాణానికి అనుకూలంగా లేకపోయినా ఎన్ని ప్రాంతాలు తిరిగాడు, ఎంతమందికి వాక్యాన్ని చెప్పాడు, ఎన్ని సంఘాలను ఆయన స్థాపించాడు అన్నప్పుడు ఎన్నో. అంతేకాదు ఆయన క్రీస్తులోనికి వచ్చి పౌలుగా మారి వాక్యాన్ని సమాజానికి ప్రకటించక ముందు ఎలా ఉన్నాడు అన్నప్పుడు ఆయన సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన లైఫ్ ఏంటో తెలుసా? క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కడ వారి జుట్టు పట్టి ఈడ్చుకుంటూ బయటికి వచ్చి కొట్టి చంపేటువంటి పరిస్థితి. అంత దారుణంగా ఉన్నాడు ఆయన. అప్పటికైనా అధికారం ఉంది, చేతిలో మంచి చక్కగా గుర్రం ఉంది, ఎక్కడికైనా గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు, ఏమైనా తినగలడు, ఏమైనా త్రాగలడు, విలాసవంతమైన జీవితం ఆయనకు ఉంది. ఎప్పుడు? పౌలుగా మారక ఉంది. అంతటి జీవితాన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే క్రీస్తును గూర్చి స్వార్థ ప్రకటించడం ప్రారంభించాడో అప్పుడు ఆయన పలికిన మాట మనందరూ తెలుసు. తనకున్నవనేట దేంతో పోల్చుకున్నాడట? పెంటతో పోల్చేసాడటండి. పెంటతో పోల్చాడు, అన్నిటిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతుకున్నానంటే క్రీస్తు కొరకే, చనిపోయినా క్రీస్తు కొరకే. పౌలు గారు ఎలా అనగలిగాడు అన్నప్పుడు సంఘం విలువ తెలిసిన వాడు కనుక. అంటే అపోస్తలులు వారికి సంఘం విలువ తెలిసింది కనుక సంఘం కొరకు బాధలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు, చివరకు తమ ప్రాణాన్ని కూడా ఫలంగా పెట్టారు. అంత గొప్పది సంఘం. మరి అంత గొప్పదైన సంఘంలో ఈరోజు నువ్వు నేను చేర్చబడ్డాం కదా. మనం అందరం చేర్చబడ్డాం. చేర్చబడినప్పుడు మనం ఎలా ఉండాలి, మన బాధ్యతలు ఏంటి మనకు తెలియాలండి. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే సంఘంలో బాప్తిసము ద్వారా చేర్చబడినటువంటి విశ్వాసులకు వారి బాధ్యతలు ఏంటో తెలియడం లేదు కనుకనే ఎలా బ్రతకాలో, సంఘం విషయంలో ఎలా ఉండాలో అర్థం కావడం లేదండి. మీరందరూ అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? మీ బాధ్యతలు ఏంటో మీరు తెలుసుకోబోతున్నారు కనుక. కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను మీరు వినండి. అలాగే బైబిల్ తెరిచి మీరు చూడండి. ముందుగా విశ్వాసీ బాధ్యతల్లో మొదటిది ఏంటో చూద్దాం. ఏంటిది మొదటి బాధ్యత? చూస్తారు ఏంటో? ప్రతి వారము మానక సంఘానికి రావాలి. విశ్వాసికి ఉన్నటువంటి మొదటి బాధ్యత ఏంటో తెలుసా? ప్రతి వారం మానక సంఘానికి రావాలి. ఈరోజు
ఈ బాధ్యతను ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? మీలో సంవత్సరంలో ఎన్ని వారాలైతే ఉన్నాయో అన్ని వారాలు తూచా తప్పకుండా నేను వస్తున్నాను అనేవారు ఎవరు ఉంటే చేయొద్దండి సంఘానికి. నేను ఒక్క వారం కూడా మానలేదండి సంవత్సరం మొత్తంలో. ప్రతి వారం సంఘంలో నేను ఉంటున్నాను. నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా, నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే సంఘానికి రావడం మాత్రం నేను మానడం లేదనేవారు మీలో ఒక్కరున్నా చెయ్యెత్తండి. ఎవ్వరూ ఎత్తలేదు. అంటే సంవత్సరంలో ఉన్న ప్రతి వారం మీరు సంఘానికి రావడం లేదన్నమాట. నిజంగా ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. ఎలా ఉండాలి విశ్వాసి అన్నప్పుడు? ప్రతి వారము సంఘానికి రావాలి. ఏమండి, ఈరోజైతే ఆదివారం మాత్రమే సంఘంలో కూడుకుంటున్నాం మనం. కానీ మొదటి శతాబ్దంలో, మొదటి కాలంలో అపోస్తులుడైనటువంటి పేతురు గారు వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన పెంతెకొస్తు పండుగ దినాన్న అని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత పేతురు గారు చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం మనందరికీ తెలుసు. నిజంగా అద్భుతమైన ప్రసంగం చేశారు పేతురు గారు. ఆ ప్రసంగానికి ఎంతమంది మారారని మనం మొదటి వర్తమానంలో విన్నాము. ఎంతమంది? 3,000 మంది మారారు. ఏమండి, 3,000 మంది వచ్చారు, వాక్యం విన్నారు. విన్న తర్వాత వారి హృదయములు పొడవబడ్డాయి. ఎలాగైనా ఈ జీవితం ప్రభువు కొరకే నిర్ధారించుకున్నారు. అలా నిర్ధారించుకున్న వారందరూ ఏం చేస్తున్నారో, ఏం చేశారో ఒక్కసారి మీరందరూ బైబిల్ తెరిచి చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండిరి అంటే మానకుండా ఇవి చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఏమండి, మానలేదన్నప్పుడు మానలేదండి. ఎప్పుడైతే వారందరూ బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారో అప్పటి నుంచి వారు మానక ఇవి చేస్తున్నారు. నిజంగా అండి. 40వ వచనం కూడా చూడండి ఒకసారి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచు, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకుంటున్నారు. కాబట్టి వీరందరూ ఎలా ఉన్నారు? 42వ వచనం మనం చూసినప్పుడు, 46వ వచనం చూసినప్పుడు వాళ్ళు ప్రతి దినం ఆ పని చేస్తున్నారు. ప్రతి దినం. కాబట్టి ఈ రోజు సంఘాలలో ఉన్నటువంటి సేవకులు మిమ్మల్ని ప్రతిరోజు మీరు సంఘానికి రండి, ప్రతిరోజు సహవాసంలో మీరు ఉండండి అని మీరు చెబుతున్నారా? చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదో తెలుసా? ప్రతిరోజు రమ్మంటే మీరు ఎలాగో రారు కనుక. వారానికి ఒక్క రోజు రమ్మంటేనే రానటువంటి మీరు ప్రతిరోజు రమ్మంటే వస్తారా? రారు. అందుకే రోజు రమ్మనడం లేదండి, వారంలో ఒక్కరోజైనా మానకుండా సంఘానికి రండి అని చెప్తున్నారు. కానీ వారంలో ఒక్కరోజు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఉన్నటువంటి విశ్వాసుల్లో కనబడడం లేదు. అంటే మీరు చేయవలసినటువంటి మొదటి బాధ్యతను మీరు సరిగా నిర్వర్తించలేకపోతున్నారు. ఒకవేళ ఈ బాధ్యతను మీరు సరిగా నిర్వర్తించకపోతే ఏం జరుగుతుందండి అని మీరు అనుకుంటున్నారా? మీరు ఏం చేసిన వాళ్ళు అవుతారో మీకు చూస్తేనండి ఈ రాత్రి మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టదు. మీరు మానక సంఘానికి రాకపోతే, సంఘ సహవాసంలో మీరు ఉండకపోతే, ఏ తప్పును మీరు చేసిన వాళ్ళు అవుతున్నారో బైబిల్లో రాయబడిన మాట ఇప్పుడు మీరు చదువుకుంటే నిజంగా మీకు మనస్సాక్షి అనేది పని చేస్తే మీకు ఇంటికి వెళ్ళాక నిద్ర పట్టదు. బ్రతికినంత కాలం సంఘ సహవాసంలో ఉండకుండా మీరు మానరు. చూస్తారు ఒకసారి ఏం తప్పు మీరు చేసేది? రాకపోతే చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకరికొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన
మీరు చూచినటువంటి కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము అని చెబుతూ, ఏమిటి మీరు రాకపోతే చేసేటువంటి తప్పు తప్పేంటో నష్టమేంటో కాబట్టి 29వ వచనంలో చెప్తున్నాడు. జాగ్రత్తగా చూడండి, అందరు బైబిల్ తెచ్చి ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచవరని మీకు తోచును. ఏమంటున్నారు చూడండి. కొందరు మానుకున్నట్లుగా మీరు కూడా సంఘానికి రావడం మానుకుంటే మీరు ఏం చేసిన వారు అవుతారో తెలుసా? మొట్టమొదటగా దేవుని కుమారుణ్ణి మీ పాదములతో త్రొక్కిన వారు అవుతారు. ఏమండి ఎంత దారుణం చెప్పండి. ఒక్కసారి ఊహించుకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆయనను కాళ్ళతో త్రొక్కినట్టుగా మీరు ఊహించుకోండి. అసలు ఊహకు రావడం లేదు కదా. చాలా బాధ అనిపిస్తుంది. ఏమండి నా కొరకు సిలువలో అత్యంత దారుణంగా అవమానాలు పొంది, కొరడాల దెబ్బ తిని, బల్లెపు పోటు పొడిపించుకొని, ముళ్ళ కిరీటం పెట్టుకొని, ఆయన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన ఆ ప్రభువుని నేను కాళ్ళతో త్రొక్కడం ఏంటండి అన్న బాధ కలగాలి. అలా ఆయనను త్రొక్కుచు నెక్స్ట్ ఏంటి చూడండి, తాను పరిశుద్ధపరచుటకు మనము పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచిన వారు అవుతాం. మనమందరం ఎలా పరిశుద్ధులుగా మారామన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తం వలన మనం అందరం పరిశుద్ధులుగా మారే కదా. మీరు రాకపోవడం వలన సిలువలో ఆయన కార్చినటువంటి రక్తమును అపవిత్రముగా చేసిన వారి అయిపోతున్నాము. మొదటగా. మూడోది ఏంటో తెలుసా? కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వారు అయిపోతున్నాం. ఇది ఎంత దారుణం చెప్పండి. అంటే మనం పరిశుద్ధులుగా మారడానికి, పరలోక వాసులుగా మనం ఏమండి ఎంచబడడానికి కారకుడైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం తిరస్కరించిన వారు అవుతున్నమాట. ఎంత పెద్ద తప్పులు చేస్తున్నాం చూడండి మనం. ఎప్పుడు? సంఘానికి రావడం మానడాన్ని బట్టి. నిజంగా ఈ మాటను చదువుకుంటున్నటువంటి మనం ఈ మాటను చదివిన తర్వాత సంఘానికి రాకుండా ఉండగలమంటారు చెప్పండి? ఈ మాటను చదివిన తర్వాత కూడా ఒకవేళ మీరు సంఘానికి రావడం మానేస్తే ఇక మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. ఎందుకు ఇంత స్పష్టంగా రాయబడిందండి? నిజంగానండి, సంఘానికి వచ్చే విషయంలో ఎందుకు రావడం లేదు అని అంటే కొందరు చెబుతున్నటువంటి కారణాలు వింటున్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది. ఏంటా కారణాలు? అనారోగ్యం వేసిందండి, అందువల్ల సంఘానికి రాలేకపోయానండి అని ఒకరు అంటారు. నిజమే, నీకు అనారోగ్యమే. ఏంటి అనారోగ్యం? జలుబు చేసిందండి అని. జలుబు చేస్తే సంఘానికి రావా? జ్వరం వచ్చిందండి అందుకే సంఘానికి రాలేకపోతున్నానంటే జ్వరం వస్తే సంఘానికి రావా? జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పరిగెత్తుకొని హాస్పిటల్కి వెళ్ళిపోవడం లేదా? నువ్వు జ్వరం వస్తే పరిగెత్తుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతున్నావు, కానీ సంఘానికి మాత్రం రావడం లేదు. ఎందుకు సంఘానికి రావడం లేదంటే మరొకరు చెప్పే కారణం ఏంటన్నప్పుడు నీరసంగా ఉందండి అందుకే సంఘానికి రాలేకపోతున్నాను అంటే. నీరసంగా ఉంటే సంఘానికి రావు, జ్వరం వస్తే సంఘానికి రావు, జలుబు చేస్తే సంఘానికి రావు. మరికొంతమంది అండి ఎందుకండి ఆదివారం ఆరాధనలో మీరు కనపడలేదు అన్నప్పుడు, ఏమండి టైంకి బయలుదేరాం అనుకున్నాను, ఇంటికి చుట్టాలు వచ్చేసారండి, అందుకే చుట్టాలను బట్టి నేను సంఘానికి రావడం ఆగిపోయి అంటారు. అసలు ఇది కారణమా? ఇది సరైన కారణమా చెప్పండి? ఎంత బాధాకరమైన విషయం ఇది. నిజంగా నీకు దేవుడు అంటే భయం ఉండి భక్తుండి, అమ్మో నేను సంఘానికి వెళ్ళడం మానేస్తే ఇదిగో ప్రభు యేసుక్రీస్తు వారిని పాదలతో తొక్కిన వాడిని అవుతాను, ఆయన కాచిన రక్తాన్ని అపవిత్రం చేసిన వాడిని అవుతాను, నా కొరకు నాతో ఉండి బాప్తిస్మం తీసుకున్నటి నుంచి సర్వసత్యంలోకి నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని తిరస్కరించిన వాడిని అవుతాను. కాబట్టి సంఘానికి నేను వెళ్ళడం మానకుండా నా ఇంటికి వచ్చిన బంధువులు కూడా తీసుకుని వెళ్తాను సంఘానికి అన్న నిర్ణయం నువ్వు తీసుకుంటావు. కానీ అలా ఎప్పుడైనా సంఘానికి మీ ఇంటికి ఆదివారం రోజు వచ్చిన బంధువులు పట్టుకొని వచ్చారా? మీరు
లేదు. వారి కోసం మీరు ఆగిపోయిన సందర్భాలు మాత్రం చాలా ఉంటాయి. ఏమండి, ఎంత దారుణం చెప్పండి. నువ్వు విలువైన సంఘంలో విశ్వాసిగా చేర్చబడ్డ తర్వాత నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి బాధ్యత ఏంటన్నప్పుడు సంఘానికి నువ్వు రావాలి, మానకుండా రావాలి. ఇది మొదటిది. రెండోది ఏంటో చూస్తారా? రెండోది ఏంటన్నప్పుడు ఏమండి, రెండోది ఏంటన్నప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. వచ్చారా వాక్యం వినడానికి? వచ్చినటువంటి మీరు వాక్యాన్ని ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. ఏమంటే ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే సంఘంలో కావచ్చు, సభల్లో కావచ్చు, కార్యక్రమాల్లో కావచ్చు, దైవజనులైన వారు వాక్యం చెబుతుంటే జాగ్రత్తగా వినేవారి కంటే అజాగ్రత్తగా ఉంటున్న వారే ఎక్కువైపోతున్నారు. ఏమండి, మీరు దేవుని వాక్యం వినబడే చోటుకు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఏమండి సొలొమోను గారు ప్రసంగి గ్రంథం రాస్తూ ఒక మంచి మాట అంటాడు. అక్కడ చూడండి ఏమంటున్నాడు? 5వ అధ్యాయం 1వ వచనంలో, మీరు దేవుని మందిరముకు పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరం అంటే మనుషుల చేత కట్టబడింది కాదు. అదేంటన్నప్పుడు సమాజ మందిరం అనగా దేవుని పిల్లలైన వారందరూ కూడుకోవడానికి ఉపయోగించుకునేటువంటి మందిరం అది. మీరు ఎక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నాయో, దేవుని మాటలు వినబడుతున్న చోటుకి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి జాగ్రత్తగా అన్నప్పుడు? వచ్చి కూర్చోగానే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీ సెల్ ఫోన్ సైలెంట్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోవాలి. అలాగే కూర్చున్నారు అంటే లేవడం, బయటికి వెళ్ళి రావడం, పక్కన వాళ్ళతో మాట్లాడడం అవి చేయకూడదు. చాలా జాగ్రత్తగా కూర్చొని దైవ సేవకులు చెబుతున్న మాటను మీరు వినాలి. ఏమండి, చెబుతున్న వాళ్ళను మీరు చూస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియడం లేదు, కానీ చెబుతున్నది మనుషులే, కానీ చెప్పబడుతున్న ప్రతి మాట ఎవరిదో తెలుసా? దేవుడిది. అంటే ఒక మాట మీరు వింటున్నప్పుడు ఏ దృష్టితో వినాలన్నప్పుడు, అమ్మో దేవుడు నాతో మాట్లాడుతున్న మాట కనుక నేను చాలా జాగ్రత్తగా వినాలని భయముతో జాగ్రత్తగా వినాలి. అండి, ఇశ్రాయేలు మనందరికి తెలుసు కదా. ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు అని చదువుకుంటాం మనం. వారందరూ ఒక సమయంలో ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎంతకాలం? 430 సంవత్సరాలు ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న తర్వాత వారి బాధను, వారి మొరను దేవుడు విన్నాడు. విని వారి కొరకు ఒక నాయకుడిని పుట్టించాడు. ఎవరా నాయకుడు? మోషేను పుట్టించాడు. పుట్టించినటువంటి ఆ మోషే ద్వారా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు అందరినీ కూడా నడిపిస్తున్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? వారి పితరులకు దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమికి నడిపిస్తున్నాడు. ప్రయాణంలో ఉన్నారు అందరూ. ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడండి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. అదే కదా, మోషే గారి ద్వారా ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు. ఆ తర్వాత కాలంలో నుండి వచ్చినటువంటి ప్రవక్తలు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు అందరికీ బోధించడం అనేది అరుదుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అలా ఒక సందర్భంలో ఒక శాస్త్రి, ఎవరా శాస్త్రి? ఎజ్రా వాక్యాన్ని చెబుతున్నాడు. వారికి వాక్యం చెబుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా ఎలా విన్నారో మనం చూస్తేనండి నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఎలా వాక్యాన్ని విన్నారు, ఈరోజు మనం ఎలా వాక్యం వింటున్నామో తేడా చూస్తేనండి ఆ విషయంలో మనకంటే ఇశ్రాయేలే చాలా ఉత్తమంగా మనకు కనబడతారు. ఎలా విన్నారు వాళ్ళు వాక్యాన్ని చూస్తారా? ఒకసారి చూడండి ఎలా విన్నారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారికి అందరికి చదివి వినిపించుచు వచ్చును. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఏమండి,
ఇక్కడ ఆయన వాక్యాన్ని చెబుతున్నాడండి, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు వారందరూ ఎలా విన్నారో తెలుసా? మీలాగా ప్రశాంతంగా బరకాల మీద కుర్చీల మీద కూర్చొని వినలేదు. వారందరూ ఎలా విన్నారో తెలుసా? వారంతా ఎలా విన్నారట? చూడండి, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీలు పురుషులు అంటాడు ఇక్కడ. అంటే ఆ రోజు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వినే వాళ్ళందరూ ఎలా వాక్యం వినేవారో తెలుసా? మేలాగా ప్రశాంతంగా కూర్చొని వాక్యం వినేవాళ్ళు కాదు. అందరూ బోధకుడు బోధించడం ప్రారంభించి మొదలు అయిపోయిన వరకు నిలబడి వాక్యం వినేవారు. ఈరోజు మీరు అందరూ ఎలా వింటున్నారు చెప్పండి? హాయిగా కూర్చొని వాక్యం వింటున్నారు. మీరు చెప్పేటోళ్ళేమో చెమటలు కారిపోతాయి. వింటున్న వారందరూ ఎలా వింటున్నారు? నిలబడి జాగ్రత్తగా శ్రద్ధగా వింటున్నారట. ఈరోజు కూర్చొని వాక్యం శ్రద్ధగా వినే పరిస్థితి లేదు. దైవ సేవకులు వాక్యం చెబుతుంటారు, కూర్చుని వాళ్ళు తిన్నగా కూర్చోలేరండి. ఎలా ఉంటుందో తెలుసా? కింద కూర్చొని పురుగులా మిసులుతుంటారు, అటు మిసులుతారు, ఇటు మిసులుతుంటారు. నేను చెప్పాను కదా, ఎదురుగా కూర్చొని ఏం చేస్తారు? వాక్యం వినమంటే కాబట్టి కప్పల్లాగా నోలు తెరిచేసి ఆవులిస్తూ ఉంటారు. అలా చేసి ఏమనిపిస్తుంది దైవ సేవకులకు చెప్పండి? నోటి మీద కొట్టాలనిపిస్తుంది, కానీ కొట్టలేదు కదండి. ఏం చేస్తారు? యెహోవా ఈరే అని చెప్పాల్సిన వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అంతే కదా మరి. ఇక్కడ వారేమో వాక్యం చెబుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నారట. ఎందుకు శ్రద్ధగా వింటున్నారు? అమ్మో, ఈ మాటలు ఎవరివి? దేవుడివి. దేవుడి మాటలు వినేటప్పుడు నేను శ్రద్ధగా వినాలి అని అక్కడ స్త్రీలు పురుషులు జాగ్రత్తగా వాక్యం వింటున్నారు. నిజంగా మీరు అందరూ వచ్చారు, కుటుంబాలను విడిచిపెట్టేసి వచ్చిందారండి వాక్యం వినడానికి. వచ్చినటువంటి మీరు అందరూ ఎలా వినాలి? శ్రద్ధగా వినాలండి. మీరు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వాక్యం వినకపోతే మీకు చాలా ప్రమాదం ఉంటుందండి. అందుకే క్రొత్త నిబంధనలోకి వెళ్ళిపోయేటప్పటికి మార్కు గారు కూడా మార్కు సువార్త రాస్తూ అక్కడ ఏం చెబుతున్నాడు మనందరికి బాగా తెలిసిన మాట చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయం 24వ వచనం చూడండి. 4వ అధ్యాయము 24. మరియు ఆయన మీరేం వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఇక్కడ కూడా మార్పు గారు ఏం చెప్తున్నారు? పాత నిబంధనలు ఏమో ఇశ్రాయేలు అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని చెబుతున్నప్పుడు జాగ్రత్తగా వారు వాక్యం విన్నారు, అది మనకు అర్థమైంది. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మార్కు గారు కూడా సువార్త రాసి ఇక్కడ ఏమంటున్నాడు అన్నప్పుడు, ఇదిగో మీరు వింటున్న వాక్యాన్ని జాగ్రత్తగా వినడమే కాకుండా జాగ్రత్తగా మీరు చూసుకోండి అంటున్నాడు. మీరు ఏ వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోనుడి అన్నాడు. వినేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే జాగ్రత్తగా వింటూ వినబడుతున్న ప్రతి మాటను మీరు చూసుకోవాలి. ఎక్కడ చూసుకోవాలి? ఎక్కడ చూసుకోవాలండి? ఎక్కడ చూసుకోవాలంటే దేవుడు మీకు కూడా బైబిల్ ఇచ్చాడు కదా. మీకు ఇచ్చినటువంటి ఈ బైబిల్లో దైవ సేవకులు సరిగా చెబుతున్నారు లేదా అని మీరు ఖచ్చితంగా చూడాలి. ఏమండి, సేవకులు చాలా గొప్పోళ్ళండి, ఈయన అమెరికా నుంచి వచ్చిన ఆయనండి, ఈయన ఆస్ట్రేలియా నుంచి వచ్చాడండి, ఈయన పలానా దూరం నుంచి వచ్చి వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పినా అది నిజమైన మీరు అస్సలు అనుకోకూడదు. ఏ సేవకులు చెప్పినా మీరు ఖచ్చితంగా వారు చెబుతున్నటువంటి మాట బైబిల్లో ఉందో లేదో చూడాలి. అలాగే అది వాక్యానుసారంగా చెబుతున్నాడో లేదో కూడా చూడాలి. జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఏమండి, ప్రారంభ శతాబ్దంలో అపోస్తులుడైన పౌలు గారు వాక్యం చెబుతుంటేనే కొందరట పౌలు చెప్తున్న వాక్యమే సరిగా చెప్తున్నారో లేదో చూసుకున్నారట. నిజంగా చాలా గొప్ప వాళ్ళు. ఎవరు వాళ్ళు అన్నప్పుడు బెరయా పట్టణస్థులు. ఎక్కడ రాబడింది వారి గురించి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉంటిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు అలాగే శీల చెప్పినటువంటి సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచున్నారు. ఎవరు చెబుతుంటే?
పౌలు గారు శీల వాళ్ళిద్దరూ చెబుతుంటేనే వారు చెబుతున్నటువంటి మాటలు చెబుతున్నవి కరెక్ట్గా ఉన్నాయో లేవు అని ప్రతి దినము లేఖనాల్ని పరిశోధిస్తున్నారట. మీరు నిన్న వాక్యం విన్నారా? విన్నారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పింది సరిగా ఉందో లేదో అని ఎంతమంది బైబిల్ ముందు పెట్టుకొని పరిశీలించారు? ఒకసారి చేయొద్దని ఎవరు ఉంటే లేరు. ఇంటికి వెళ్ళడమే ఆలస్యం. బైబిల్ తీసి అలా అలమార్లో విసిరేసి వెళ్ళి మంచం ఎక్కేయడం అంతే. అంతే కదా? అసలు ఇలా మీరు ఉండొచ్చా? ఉండకూడదు. పౌలు గారు వాక్యం చెబితేనే అక్కడ ఉన్నటువంటి వారు చూసుకున్నారండి. ప్రతి దినము వాక్యాన్ని పరిశీలన చేశారండి. అలాంటప్పుడు ఇక్కడ వినబడుతున్నటువంటి మాట అయినా, సంఘంలో వినబడుతున్నటువంటి మాటలైనా, లేదంటే సభల్లో వినబడుతున్నటువంటి మాటలైనా చెబుతున్న వారు ఎవరు అనేది చూడకుండా వారు చెబుతున్నటువంటి వాక్యం సరిగా ఉందో లేదో అని చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది విశ్వాసిగా. నువ్వు చూడడం లేదు, పరిశీలన చేయడం లేదంటే నీ బాధ్యతను నువ్వు సరిగా నిర్వర్తించడం లేదు. మనం ఎలా ఉండాలన్నప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా వినేవారంగా ఉండాలి. ఎప్పుడైతే జాగ్రత్తగా వినేవారంగా ఉంటామో, ఎప్పుడైతే వినబడుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తామో అప్పుడు ఏమవుతుంటుందో తెలుసా? మన జీవితం మారిపోద్ది. మన బ్రతుకులో మార్పు వస్తుంది. మనం విన్నంత వరకు విని విడిచిపెట్టే వారంగానే ఉంటే మన జీవితం ఎలా ఉంటుందన్నప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనట్లుగా ఉంటుంది. మార్పే ఉండదు. మార్పు ఉండదు. కాబట్టి నువ్వు వాక్యం విన్నావు, విన్న వాక్యాన్ని ఆలోచించావు, ఆలోచించిన వాక్యాన్ని నీ జీవితంలో అమలు చేస్తేనే కదా నీలో మార్పు కనబడుతుంది. నువ్వు విన్న వాక్యాన్ని నువ్వు జీవితంలో అమలు చేయనప్పుడు నీలో మార్పు ఎలా వస్తుంది? నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? భూమిలో నాటబడిన గింజవలే ఉండిపోతా. అలాగే గింజ మీ చేతిలో ఉందనుకోండి, ఆ గింజ మొలకగా మారాలి, మొక్కగా మారాలి, అది చెట్టు అవ్వాలి, అనేకమైన ఫలాలను ఇవ్వాలంటే ఆ గింజని ఏం చేయాలి? భూమిలో నాటాలి. భూమిలో నాటినప్పుడే కదా అది కాబట్టి మొలుస్తుంది, మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, అది అనేకమైన ఫలాలను ఇస్తుంది. మరి నువ్వు వాక్యం వింటున్నావే, వింటున్న వాక్యాన్ని పరిశీలనే చేయకుండా నీ జీవితంలో నువ్వు దాన్ని ఆచరించకపోతే నీలో ఎలాంటి మార్పు వస్తుంది అన్నప్పుడు ఏ మార్పు రాదు, అలాగే ఉండిపోతావు. ఎలా ఉండాలన్నప్పుడు మనం జాగ్రత్తగా వాక్యాన్ని వినేవారంగా ఉండాలి. ఇది విశ్వాసికి ఉండవలసినటువంటి రెండవ బాధ్యత. మూడో బాధ్యత ఏంటో చూద్దాం. మూడో బాధ్యత ఏంటన్నప్పుడు సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. అంటే వినబడుతున్నటువంటి వాక్యాన్ని అనేక మందికి చెప్పేవారుగా ఉండాలి. ఏమండి, ఈరోజు మీరు వాక్యం వింటున్నారు, వింటున్న వాక్యాన్ని మీరు ఎంతమందికి చెప్తున్నారు చెప్పండి? ఎంతమందికి చెప్తున్నారండి? వాక్యం చెప్పడం లేదు ఈరోజు, కానీ మిగిలిన విషయాలన్నీ చెబుతారు. ఈరోజు ఈరోజు 2 రోజులు చక్కగా సభలు జరుగుతున్నాయి. జరుగుతున్నటువంటి ఈ సభలకు మీరు వచ్చారు, వాక్యం విన్నారు. నిన్న మొదటి ప్రసంగం కావచ్చు, రెండవ వర్తమానం కావచ్చు, అలాగే ఈరోజు మొదటి వర్తమానం కావచ్చు, ఇప్పుడు చెప్పే రెండవ వర్తమానం కావచ్చు. ఈ మాటలు అన్నీ మీరు విన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఎంతమందికి ఈ వాక్యాన్ని మీరు చెబుతారన్నప్పుడు నాకు తెలిసి చెప్పేవాళ్ళు చాలా కష్టం, ఉండరు. ఎలా ఉండాలి? వాక్యాన్ని ప్రకటించడం నీ బాధ్యత. మరి మనం ప్రకటించకపోతే ఎలా చెప్పండి? అలాగే నేను మైక్ పట్టుకుని వాక్యం చెప్పలేనండి, నాకు మైక్ అంటే భయం అండి అంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం ఏంటో తెలుసా? వ్యక్తిగత సువార్త నువ్వు చెయ్యి. అవునండి, అపోస్తలులు 12 మంది ఉన్నారు కదా. ఉన్నటువంటి 12 మందిలో అందరు పబ్లిక్ స్పీకర్స్ ఏం కాదు. మీరు ఒకసారి వారి జీవితాల్లోకి వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది. పేతురు గారు పబ్లిక్ స్పీకర్ అండి. ఆయన అద్భుతంగా వాక్యం చెప్పగలడు. పేతురు గారు ఎంత గొప్పగా వాక్యం చెప్పగలడో మనం చూసాము 2వ అధ్యాయంలో. ఆయన వాక్యాన్ని చెబితే ఎంతమంది మారిపోయారు? ఒక్క ప్రసంగానికే 3000 మంది. అంటే ఒక్క ప్రసంగంతో 3000 మందిని కూడా ఆయన క్రీస్తు దగ్గరికి నడిపించగలిగాడు. అంటే 3000 మంది బాప్తిస్మం తీసుకోవడానికి కారకుడు అయ్యాడంటే ఏ స్థాయిలో ఆయన వాక్యం చెప్పు ఉండాలి, ఆయన వాగ్దాటి ఎలాంటిదై ఉండాలి అన్నప్పుడు చాలా గొప్ప ప్రసంగికుడు పేతురు గారు. అందుకే అంతమంది మారిపోయారు ఆయన ప్రసంగానికి. అలాగే మిగిలినటువంటి అపోస్తలులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా పబ్లిక్ లో వాక్యం చెప్పినట్టుగా మనకు కనబడుతుంది అన్నప్పుడు కనబడదు. మరి వాళ్ళు ఎలాగండి వాక్య పరిచయం చేశారు, వాళ్ళు ఎలాగండి సువార్త ప్రకటన చేశారు అన్నప్పుడు వ్యక్తిగత సువార్త చేసినట్టుగా కూడా మనం చూడగలం. ఏ పేతురు గారు అయితే పబ్లిక్ స్పీకరో ఆ పేతురు గారి సహోదరుడైనటువంటి ఆంద్రేయ ఆయన పబ్లిక్ స్పీకర్ కాదు, కానీ ఆయన ఎవరో తెలుసా?
వ్యక్తిగత సువార్థికుడు ఆయన. ఏమండి, ఆంధ్రలో ఉన్నటువంటి గొప్ప క్యారెక్టర్ ఏంటో తెలుసండి? ఆయన వాక్యం విన్న తర్వాత ఆయన గాని ఎవరి ముందైనా కూర్చొని నోరు తెరిచి క్రీస్తుని గురించి వాక్యం ప్రకటించడం ప్రారంభించారా, అవతల వ్యక్తి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. అంటే వ్యక్తిగతంగా సువార్త చెప్పి ఒక వ్యక్తిని తీసుకొని రావడంలో ఆంధ్రయ నంబర్ 1 అండి. అద్భుతంగా చెప్పగలడు. అంటే నువ్వు ఒకవేళ పబ్లిక్ లో నిలబడి వాక్యం చెప్పలేకపోయావా, ఆంధ్రయ వల్ల వ్యక్తిగత సువార్త చేయి. అలాంటి ఆంధ్రయ వ్యక్తిగత సువార్త చేశారని మీరు చెప్తున్నారు. ఆయన ఎవరెవరండి క్రీస్తు దగ్గర తీసుకొచ్చారు అన్నప్పుడు? పేతురు గారిని తీసుకొచ్చింది ఎవరు? ఆంధ్రయ తీసుకొచ్చాడు. అలాగే ఫిలిప్పును ఎవరు తీసుకొచ్చారు అనుకుంటున్నారు? ఆంధ్రయ గారు తీసుకొచ్చారు. అంటే మొదటి శతాబ్దంలో అంత గొప్ప సేవ పరిచర్య చేసినటువంటి సేవకులను ఎవరు తీసుకొచ్చారు క్రీస్తు యొద్దకు? ఆంధ్రయ తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు అనుకుంటున్నారు? వ్యక్తిగత సువార్త చేసి కూర్చోబెట్టాడు, మాట్లాడాడు, ఒప్పించాడు, క్రీస్తు యొద్దకు నడిపించాడండి. నువ్వు పబ్లిక్ లో చెప్పలేకపోతే వ్యక్తిగతంగా కూర్చోబెట్టి వాక్యం చెప్పు, అదైనా చెయ్యి. ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలన్నప్పుడు సువార్త ప్రకటించేవాడిగా ఖచ్చితంగా నువ్వు ఉండాలి. అది విశ్వాసిగా నీకు ఉండవలసిన 3వ ప్రాముఖ్యమైన బాధ్యత. ఇంకా 4వది ఏంటో చూద్దామా? 4వది ఏంటి అన్నప్పుడు, 4వది సువార్త పనికి సహకారిగానైనా నువ్వు ఉండాలి. కాబట్టి ఈ రోజు వాక్యం ప్రకటించడం జరుగుతుంది. మీరు అందరూ వచ్చారు, నిన్న వచ్చారు, ఈరోజు వచ్చారు, చక్కగా మాటలు వింటున్నారు. ఈ మాటలు వినడానికి ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారంటే దీనికి ఎంత ఖర్చు అయి ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిన్నటి దినాన్నైనా ఈ రోజైనా? ఏమంటే 2 రోజుల సభలంటే సులువుగా జరిగేది కాదు. వీటి వెనక ఎంతో ఖర్చు, ఎంతో కష్టం ఉందండి. సహోదరులు, చక్రి ఎంత కష్టపడ్డాడండి, ఎంత ప్రయాస అండి. దీని కొరకు ఎన్ని వేల రూపాయలు ఖర్చు అండి. ఎందుకు పెడుతున్నాడు? వాక్యాన్ని ఎలాగైనా నేను ప్రకటించాలి, కానీ నేను ప్రకటించలేకపోతున్నాను. నేను వ్యక్తిగత స్వార్థ చేయలేకపోతున్నాను. అయితే నేను ఏం చేయాలి? ఇదిగో స్వార్థ పనికి నేను సహకారిగానైనా ఉండాలి. నేను ఎలాగా? ఇదిగో పలానా చోట చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఇదిగో సేవకులు ఉన్నారు, వాళ్ళని పిలవాలి, కూర్చోబెట్టాలి, అనేక మందికి వాక్యాన్ని వినిపించాలని ప్రయాసపడ్డాడు. వేల రూపాయల ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. నిజంగా అతనికి అర్థమైంది కనుక నేను సువార్తకు సహకరించేవాడిగా ఉండాలని అర్థమైంది కనుక ఇంత చక్కగా ఈ కార్యక్రమం చేయడానికి పూనుకున్నాడు. మరి వాక్యం అర్థమైనటువంటి విశ్వాసిగా ఈ కార్యక్రమం చేస్తున్న వ్యక్తికి నువ్వు ఏమైనా సహకరించావా? నువ్వు దైవ కార్యక్రమం చేస్తున్న కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటాను, వస్తాను, నేను బరకలు వేస్తాను, కుర్చీలు వేస్తాను, స్టేజ్ వేస్తాను, సౌండ్ పెడతాను, లైట్లు పెడతాను. అంతేకాకుండా నీ కష్టార్జితాన్ని నువ్వు ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తున్నావు కదా సభల కోసం. నా వంతుగా ఇదిగో నేను కూడా ఈ జరుగుతున్నటువంటి తండ్రి పనిలో పాలి భాగస్తులుగా ఉంటాను, మంచి సహకారిగా ఉంటాను అని చెప్పి మీరు ఎవరైనా ఆర్థికంగా ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆలోచన చేశారో చెప్పండి. ఎలా ఉండాలి? స్వార్థ పనికి సహకారులుగా మీరు ఉండాలి. అలా ఉండడం మీ బాధ్యత. ఏమండి, అలా నీ సహకారిగా ఉంటే నాకు ఏంటండి లాభం అని నువ్వు అంటే నీకేంటో లాభం తెలుసా? మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారికి ఎంతో మంది సహకారులు ఉన్నారు. అలాగే పౌలు గారికి ఎంతో మంది సహకారులు ఉన్నారు. చివరికి పౌలు గారి కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడినటువంటి గొప్ప సహకారులు కూడా ఉన్నారు. అలా ఎవరెవరైతే మొదటి శతాబ్దంలో దైవ సేవకులకు సహకారులుగా ఉంటూ దేవుడి కార్యక్రమాలు జరగడానికి కారకులు అయ్యారో వారందరికీ రాబోయేటువంటి గొప్పదైనటువంటిది ఏంటో పౌలు గారు చెప్పారు. ఎక్కడ చెప్పారు చూస్తారు ఒకసారి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోను ఆ ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కలిపి వారు కూడా ఏం చేశారు తెలుసా? ప్రయాసపడ్డారు. కనుక వారికి సహాయం చేయమని వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరైతే సహకరించారో సువార్త పనిలో ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడతాయి. ఏమండి, అంటే సువార్త పనిలో నువ్వు సహకరిస్తే నీ పేరు ఎక్కడ రాయబడి ఉంటుందో తెలుసా?
జీవగ్రంథం. నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఈ విషయం తెలిసి నువ్వు సహకరించేవాడికి నువ్వు లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పు? సంఘంలో చేర్చబడ్డావే, విశ్వాసిగా మారావే. విశ్వాసిగా మారిన తర్వాత నీ మీద ఉన్నటువంటి బాధ్యత సువార్త పనికి సహకరించడం. ఈ బాధ్యత నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇది ఎన్నోది? 4వది. 5వది చూస్తారా? 5వది ఏంటో? 5వది చూడండి. నాయకునికి లోబడాలి. నాయకునికి లోబడాలి. నాయకుడికి లోబడడం అంటే ఏ నాయకులు అనుకుంటున్నారు? ఈ లోకంలో ఉండేటువంటి నాయకులు అనుకుంటున్నారు. రైట్? లోకంలో నాయకులు ఉన్నారా? ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వీళ్ళంతా లోకంలో ఉన్నటువంటి నాయకులు. వారికి మీరు లోబడమని మీరు చెప్తున్నారని మీరు అనొచ్చు. వాస్తవానికి వారిని గౌరవించాలి. వారి కొరకు మనం ఏం చేయాలన్నప్పుడు ప్రార్థన చేయాలి. అంతే తప్ప వారిని గుడ్డిగా నమ్మి నువ్వు ముందుకు వెళ్ళే పరిస్థితి చేయకూడదు. లోకంలో ఉన్న నాయకులు ఎలాంటి వాళ్ళు తెలుసా? లోకంలో ఉన్నటువంటి నాయకులు ఎలాంటి వాళ్ళు అన్నప్పుడు, ఏమండి, వారు తలుచుకుంటే వారు ఏమైనా చేస్తారు. ఏం చేస్తారు అనుకుంటున్నారు? తిమ్మిని బొమ్మిని చేయగలరట, బొమ్మిని తిమ్మిని చేయగలరట. ఇది మీకు తెలుసు లేదు ఈ మాట? నాయకులు వారు. ఏమండి, ఈ మధ్యకాలంలో ఉన్నట్టు ఒక 15 రోజుల క్రితం అనుకుంటాను, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఏం చేశాడన్నప్పుడు, పరాయి వాడి భార్యతో రూమ్లో నుండి చెయ్యకూడని తప్పు చేస్తుంటే అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. అది చూసినటువంటి ఎక్స్పర్ట్ వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు అరిచేస్తున్నారు. ఏమని? చూసావా, మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే ఏం చేశాడు? పరాయి స్త్రీతో అత్యంత దారుణంగా ప్రవర్తించాడు రూమ్లో. ఇది అసలు సరైనదేనా? ముఖ్యమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారని ఈ పార్టీ వాళ్ళందరూ ఆయన అన్నారు. ఆయన ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఈ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీళ్ళేం చేశారన్నప్పుడు, ఈ రోజు అరుస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఒకప్పుడు చేసినటువంటి తప్పుడుకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు వాళ్ళు బయట పెట్టారు. ఏమండి? అంటే ఈరోజు అధికారంలో ఉన్నవారైనా, అధికారం కోల్పోయిన వాళ్ళైనా ఎక్కువ మంది నాయకులు ఎవరి మంచిగా ఉన్నారా? లేదండి, తప్పుడు చేస్తున్నారు. వాళ్ళు అసలు చేయవలసిన పని అన్నప్పుడు ప్రజలకు మంచి న్యాయమైన పరిపాలన చేయాలి కదా. వారు ఎవరు చేస్తున్నారండి న్యాయమైన మంచి పరిపాలన? అందుకే ఇలాంటి నాయకులందరి గురించి యెషయా గ్రంథంలోనే ఎప్పుడో రాయబడింది ఒక మంచి మాట. చూస్తారా ఒకసారి? చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఈ జనులు నాయకులుగా త్రోవ తప్పించిన వారు, ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. ఈ జనుల నాయకులు ఎలాంటి వాళ్ళు తెలుసా? త్రోవ తప్పిస్తారు. నువ్వు వారి వెనక గుడ్డిగా నడుచుకుంటూ వెళ్ళిపోయావా, నీ పని అంతే. ఇక ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నిన్ను వెళ్ళనివ్వరు, నిన్ను మంచి మార్గంలో నడిపించరు. నిన్ను ఏం చేస్తారు? మింగేస్తారు వాళ్ళు. కనుక ఆ నాయకులతో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అలాగని ఆ నాయకుల దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పడం లేదు. ఆ నాయకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వారిని గౌరవించాలి, వారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు చెప్పాడు కదండి, అధికారుల కొరకు, నాయకుల కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? వారు తప్పులు చేయాలని ప్రార్థన చేయకూడదు. వారు న్యాయవంతులుగా ఉంటూ ప్రజలకు న్యాయం జరిగించాలి, ప్రజలకు మంచి చేయాలని, వారి మనసు ఎప్పుడు కూడా మంచి మీదనే ఉండాలని వారి కోసం మీరు ప్రార్థన చేయండి, తప్పులేదు అని దేవుడు చెప్పాడు. కానీ వారు ఎలాంటి వారు అసలు అన్నప్పుడు, ఇదిగో త్రోవ తప్పించేవారు, కనుక వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాడు. మరి అసలు మనం ఏ నాయకుడు కండి లోబడాలన్నప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అంశం అన్నప్పుడు సంఘం గురించి కదా మనం మాట్లాడుకుంటా. సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసమైన మన బాధ్యతల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, ఈ సంఘము పైన నాయకుడుగా పెట్టినటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ఈ నాయకుడికి మనం లోబడాలి. ప్రాముఖ్యంగా ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది చూస్తారా? చూడండి, బైబిల్ తెరిచి, అందరూ బైబిల్ తెరిచి చూడాలి, అందరూ రాసుకోండి. ఇది విశ్వాసి అయినటువంటి ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి మాట. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక
13వ అధ్యాయము 13వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. మీ పైన నాయకులుగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను మీ కాయచున్నారు. ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎలా ఉండమంటున్నాడు ఇక్కడ దేవుడు? వారికి లోబడి ఉండాలి. ఎవరికి? మీ పైన అనగా సంఘము పైన నియమింపబడినటువంటి నాయకులకు విశ్వాసి ఎప్పుడు లోబడి ఉండాలి. ఎలా లోబడి ఉండాలి తెలుసా? వారు చెబుతున్నటువంటి మాట వింటూ లోబడి ఉండాలి. ఈరోజు సంఘాల్లో ఎంతమంది అండి సేవకులు లోబడుతున్నారు చెప్పండి? సంఘాల్లో ఉన్నవారు సేవకుడు లోబడే విషయం పక్కన పెట్టేస్తే నాయకుడు అయినటువంటి ఆ వ్యక్తి పైన తిరగబడుతున్నారు, తిడుతున్నారు, అవమానిస్తున్నారు, కోరుతున్నటువంటి సంఘాలు కూడా లేకపోలేదు. ఏమర్థమైందండి వాక్యం? నాయకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? నాయకుడు అంటే మీకు అది వేరే పదాల్లా కనిపించవచ్చు, కానీ నాయకుడు అయిన వాడికి పెట్టినటువంటి మరొక మంచి పేరేంటో తెలుసా? కాపరి. కాపరికి నువ్వేం చేయాలి? లోబడాలి. గొర్రెలన్నీ కాపరికి ఏం చేస్తావు తెలుసా అంటే లోబడతాయి. కాపరి ఎటు త్రిప్పితే అటు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. కాపరి ఆపిన చోట ఆగుతాయి. పడుకోమన్న చోట గొర్రెలన్నీ పడుకుంటాయి. మేత మేయాలన్న చోట అవన్నీ మేస్తాయి. అంటే గొర్రెలు 4 కాళ్ళు కలిగినటువంటి గొర్రెలే తన కాపరిగా ఉన్నటువంటి వ్యక్తికి లోబడుతున్నప్పుడు, మాట వింటున్నప్పుడు నీకు జ్ఞానం ఉందే, తెలివి ఉందే, నువ్వు విశ్వాసిగా ఉన్నావే, దేవుడు నియమించినటువంటి నాయకుడైన సేవకుడికి, కాపరికి ఎందుకు లోబడడం లేదు? ఒకవేళ మా సేవకుడు మంచోడు కాదండి, మీకు ఏం తెలుసు మా సేవకుడు గురించి అని మీరు అన్నారా? మీరు అలా అంటే మీ సేవకుడు మంచివాడు కాకపోతే ఆయన సంగతి ఎవరు చూసుకుంటారో తెలుసా? దేవుడు చూసుకుంటాడు. అందుకే పైన రాయబడింది మాట. మరొకసారి చదవండి, ఆ మాట మీకు అర్థమవుద్ది. మీ పైన నాయకుడు, మీ పైన నాయకుడుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచున్నారు. ఏమండి? నాయకులుగా ఉన్నవారు, కాపరులుగా ఉన్నవారు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కాస్తున్నారు. కాస్తున్నటువంటి సమయంలో మిమ్మల్ని సరిగా కాయకపోయినా, మిమ్మల్ని సరిగా చూసుకోకపోయినా, మీకు బలమైన ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని అందించకపోయినా, వారి ప్రవర్తన సరిగా లేకపోయినా, మీకు మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళు చూపించకపోయినా, ఆత్మమైనటువంటి నువ్వు సంఘాన్ని విడిచి బయటికి వెళ్ళే పరిస్థితికి సేవకుడు కారణమైన అతను దేవుడికి లెక్క అప్పజెప్పాలి. ఏమనుకుంటున్నారు? విడిచిపెట్టాలి అనుకుంటున్నారా? సేవకుడు సరిగా లేకపోతే అస్సలు ఆయన విడిచిపెట్టాడు. అందుకే సేవకుడైన వాడు చాలా కరెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలని ఒక చోట చెప్పినప్పుడు మందకు మాదిరిగా ఉండాలన్నాడండి ఒక మాటలో. మాదిరి. ఎవరు మాదిరి? సంఘానికి సేవకుడు మాదిరి అండి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాస సేవకుడు చూసినప్పుడు ఏమనుకున్నప్పుడు బ్రతికితే మా సేవకుడిని బ్రతకాలనుకోవాలి, మాట్లాడితే ఆయనలో మాట్లాడాలనుకోవాలి, ప్రేమ చూపిస్తే ఆయనలో ప్రేమ చూపించాలనుకోవాలి. నా జీవితంలో ఇంత గొప్ప సేవకుడిని, యథార్థపరుడిని ఎక్కడ చూడలేదని అని సేవకుడిని మాదిరిగా పెట్టుకుని విశ్వాసి బ్రతకాలి. అంటే సేవకుడైన వారు విశ్వాసికి మాదిరికరమైన జీవితాన్ని చూపించేవాడుగా ఉండాలి. అలా ఉంటున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆ సేవకుడి మాట వింటూ ఆయనకు నువ్వు లోబడాలి, లోబడి నడుచుకోవాలి. నువ్వు నేను లోబడనండి, సేవకుడి మాట విననండి, పట్టించుకోనండి నువ్వంటే నీ ఆత్మీయ జీవితం ప్రమాదంలో పడిపోక తప్పదు. ఏమండి? నాయకుడికి లోబడాలండి. ఎందుకు? దేవుడి చేత మీకు పంపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, మీ పైన సేవకుడుగా ఉన్నాడు. ఆయనకి లోబడకుండా ఆయన్ని కన్నీళ్లు కార్చే స్థితికి మీరు తీసుకెళ్ళకూడదు. మీరు ఎలా ఉండాలన్నప్పుడు ఆయన దుఃఖానికి కారణం కాకూడదండి. మీరు ఆయనకి మాట వినాలని లోబడాలి. ఆయనకి మీరు సంతోషాన్ని కలిగించాలి. ఎలాగా? మీరు మాటల చేత బాధ పెట్టకుండా ఆయనకి లోబడితే ఆయన చెప్పిన పని చేస్తూ సంఘ అభివృద్ధికి మీరు కారకుడుగా ఉన్నప్పుడు సేవకుడికి సంతోషం కాక బాధ ఉంటుందా చెప్పండి? సంతోషం. ఇప్పుడు
మీరు ఆయన మాట విన్నప్పుడు మీరు మాట వినేవారుగా ఉండాలి. ఎవరి మాట? నాయకుడైన సేవకుని మాట వినేవారుగా మీరు ఉండాలి. ఎప్పటి వరకు మీరు చాలా చక్కగా చెప్పారండి. సంఘం అంటే ఎంత గొప్పదో చెప్పారు. సంఘంలో విశ్వాసులుగా ఉన్నటువంటి మా బాధ్యతలు ఏంటో మీరు చెప్పారు, బాగుంది. ఈ బాధ్యతలన్నీ మీరు ఖచ్చితంగా నెరవేర్చాలా అని మీకు అనిపించవచ్చు. నెరవేర్చి తీరాలి. నువ్వు ఎప్పుడైతే విన్న ప్రతి మాటను మనసులో పెట్టుకొని నువ్వు నీ జీవితంలో వీటిని పాటిస్తావో, వీటిని నెరవేరుస్తావో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆటోమేటిక్గా సంఘం క్షేమంగా ఉంటుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు సంఘాలు క్షేమంగా లేవు, అభివృద్ధి చెందడం లేదంటే కారణం ఏమనుకుంటున్నారు? విశ్వాసి సరిగా లేకపోవడమే అంటాను నేను. ఎందుకు విశ్వాసిగా ఇవన్నీ చేస్తున్నావా? ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నావా? ఇవన్నీ నువ్వు సరిగా చేసినప్పుడు సంఘం ఖచ్చితంగా అభివృద్ధి చెందక తప్పదండి, అభివృద్ధి చెందుతుంది. కనుక విశ్వాసిగా సంఘం విషయంలో నీ బాధ్యతలు ఎప్పటి వరకు నువ్వు విన్నావు, ఇక్కడ నుంచి నువ్వు ఏం చేయాలన్నప్పుడు వీటిని పాటించేవాడిగా, పాటించేటువంటి స్త్రీగా నువ్వు ఉండాలి. ఎన్ని విషయాలు విన్నావు? ఎన్ని మొత్తం? 5. మొదటిది ఏంటన్నప్పుడు సంఘానికి మానకుండా రావాలి. రెండవది ఏంటి? వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. మూడవది సువార్తను ప్రకటించాలి. నాలుగవది సువార్త పనికి సహకారిగా ఉండాలి. 5వది నాయకుడికి లోబడాలి. ఈ 5 విషయాలు ఒక విశ్వాసిగా నువ్వు నీ జీవితంలో పాటిస్తూ నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే, ఈ బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేరిస్తే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇలా కాకుండా విశ్వాసిగా ఉన్న నువ్వు సేవకుడి మీద తిరగబెడుతూ సంఘంలో సమస్యలు కావడానికి కారకుడుగా ఒకవేళ నువ్వు మారిపోయావా, ఏమవుతుందో తెలుసా? నీ జీవితం ఏమవుతుందో తెలుసా? చూస్తారా ఒకసారి? చూడండి చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేస్తే వాడిని దేవుడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. దేవుని ఆలయం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సంఘం అండి. సంఘం దేవుని ఆలయం. సంఘాన్ని ఎవరైతే పాడు చేస్తారో ఆ పాడు చేస్తున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు కూడా పాడు చేయక మానడు. కనుక మీరు విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు సంఘంలో సమస్యలకు కారణం కాకండి. ఎవరి ఆత్మీయ జీవితం పాడైపోవడానికి కారణం కాకండి. మీరు నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే, దేవుడు మనసు మీకు అర్థమైతే, సంఘం యొక్క గొప్పతనం మీకు తెలిస్తే ఈ 5 విషయాలు తప్పకుండా మీ జీవితంలో పాటిస్తూ సంఘం క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు కారకులు కండి. ఒకవేళ నేను పాటించలేనండి, సంఘ క్షేమం గురించి, అభివృద్ధి గురించి నేను ఆలోచించనండి, నా వల్ల సంఘానికి ఏ మేలు జరిగినా జరగకపోయినా నాకు అవసరం లేదని నేను ఒకవేళ నువ్వు అనుకుంటే నోరు మూసుకొని ఉండు. అది నీకు కొంచెం మంచిది. అలా ఏమి చేయకుండా సంఘం కొరకు నువ్వు కానీ నోరు తెరిచి మాట్లాడి ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం పాడైపోవడానికి కారణం అయ్యావా, దేవుడు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కనుక ఎప్పటి వరకు చాలా జాగ్రత్తగా విన్నాం. సంఘం అంటేనండి అంత చిన్నది కాదు, సంఘం ఎంత గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి సంపాదించిన సంఘం. ఏమండి? క్రీస్తు రక్తాన్ని కార్చి సంపాదించిందండి సంఘం. ఆయన రక్తం కార్చి సంపాదించిన సంఘాన్ని నువ్వెవరు పాడు చేయడానికి? నువ్వు ఒకవేళ పాడు చేసేవాడిగా ఉన్నావా, అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. కనుక సంఘం పాడవడానికి, సంఘ సమస్యలకు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కారకులుగా ఎప్పుడు ఉండకూడదు. ఏమండి? బాధ దేవుడికి, అందుకే నిన్ను విడిచిపెట్టనున్నాడు. ఎందుకు బాధ? ఏమంటే ఈరోజు మీ కష్టార్జితాన్ని వెచ్చించి లక్షల రూపాయలు పోగేసి మీరు ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, మీరు కష్టార్జితాన్ని పోగేసి లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటే, మీరు కట్టుకున్న ఇంటిని ఎవరైనా వచ్చి బుల్డోజర్తో కూల్చేస్తున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మీకు సంతోషంగా ఉంటుందా?
కంట్లో నుంచి నీళ్లు కారిపోతాయి, తట్టుకోలేరు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. ఏమంటే నేను నా రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సంపాదనతో కట్టుకుని ఇల్లండి ఇది, ఇతను కూలి చేస్తున్నాడండి అని బాధపడతావు, ఏడుస్తావు. ఒకవేళ నీ దగ్గర శక్తి ఉంటే తిరగబడతావు అతని మీదికి ఆపడానికి. అంటే నువ్వు కట్టుకున్న ఇల్లు ఒక వ్యక్తి కూలి చేస్తుంటే తట్టుకోలేని నువ్వు, మరి దేవుడు ఆయన సంఘాన్ని నువ్వు పాడు చేస్తుంటే ఊరుకుంటాడా? ఊరుకోడైనా. అందుకే ఆయనకి బాధ, అందుకే ఆయనకి కోపం. ఆ కోపంతో చెప్పిన మాట ఇది, నువ్వు సంఘం పాడవడానికి కారణం అయ్యావా, నిన్ను కూడా నేను పాడు చేయకుండా విడిచిపెట్టను అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం అందరం ఎలా ఉండాలన్నప్పుడు సంఘంలో సభ్యులుగా చేర్చబడిన నాటి నుంచి మన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ దేవుని ప్రేమకు పాత్రలను కావాలి తప్ప దేవుని కోపానికి మనం పాత్రలము కాకూడదు. కనుక విశ్వాసులైనటువంటి మనం మన బాధ్యతలు ఏంటో దేవుడు ఈ రాత్రి మనకు తెలియచేసినప్పుడు, జాగ్రత్తగా విన్నప్పుడు, ఈ రోజు నుంచి తూచా తప్పకుండా వీటిని పాటించే వారంగా మనం ఉండాలి. అలా ఉంటారని మీరందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఏమండి, చెప్పబడిన ప్రతి మాటను మీ జీవితంలో ఫలించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, యొక్క అపారమైన ప్రేమను బట్టి నాయన ఏర్పాటు చేయబడినటువంటి 2 రోజుల సభలలో మొదటి రోజులోను రెండో రోజులోను ఉన్నతమైన మీ మాటలు వినడానికి వాతావరణాన్ని తండ్రి అనుకూలపరిచారు. చక్కటి జ్ఞాన సంగతులను మాకు వినిపించారు. ఏ మాటలైతే నాయన మేము విన్నామో, విన్న మాటలు తండ్రి విని విడిచిపెట్టే వారంగా ఉండక, విన్న ప్రతి మాటను మా జీవితంలో పాటించి మీరున్నటువంటి పరలోకానికి చేరుకున్న భాగ్యమును మాకు ప్రసాదించండి. మరి ముఖ్యంగా ఈ 2వ రోజు సభలో తండ్రి సంఘ క్షేమాభివృద్ధిలో విశ్వాసి పాత్ర, సంఘంలో చేర్చబడినటువంటి మేమందరం తండ్రి మా బాధ్యతలు ఏంటో తెలుసుకున్నాం. ఆ బాధ్యతలను తండ్రి ఒక్కొక్కటిగా మా జీవితంలో నెరవేర్చి తండ్రి మంచి విశ్వాసిగా మా బాధ్యతలను సక్రమంగా నెరవేర్చిన వారంగా మీ చేత నమ్మకమైన మంచి దాసులుగా అనిపించుకొని ఈ భూమి మీద మా జీవితాన్ని ముగించుకొని మీరు ఇవ్వబోయేటువంటి ఆ మహాలోకాన్ని చేరుకున్న భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా జరిగినటువంటి ఈ 2 రోజుల సభలకు కారకులైనటువంటి సహోదరులు చక్రిగానే జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడుగా ఉండి ఈ కార్యక్రమానికి కారకులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారు పడిన కష్టానికి, చేసిన పనికి తగిన ప్రతిఫలాన్ని పరలోకంలో దయచేయండి. అలాగే ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఊరుకుందా కళాశాలకు ప్రిన్సిపల్గా, నాయకుడిగా, సేవకుడుగా ఉంటున్నటువంటి దైవశీలుడు అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి వివేచన జ్ఞానాన్ని ఇచ్చిన ఆయన దినదినము ఈ కళాశాల అభివృద్ధి చెందుటకు వారు తోడుగా ఉండి నడిపించండి. కళాశాలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ నాయన మీ వాక్యాన్ని విని వాక్యంలో అభివృద్ధి చెంది మీ చేతనైనా మంచి పేరును పొందుకొని మీరున్న పరలోకానికి చేరుకున్న భాగ్యమును అనుకరించమని వేడుకుంటూ, మరి వేదిక మీద కూర్చున్నటువంటి దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి సేవ పరిచయం దీవించండి. దినదిన ప్రవర్తమానంగా నాయన వారి సంఘాలు అభివృద్ధి చెందినట్లు కృప చేయండి. ఇప్పటి వరకు ఓపికతో మీ మాటలు విన్న ప్రతి ఒక్క కుమారుని, కుమార్తెను దీవించి ఆశీర్వదించి, ప్రతి ఒక్కరూ నాయన మీ వాక్యాన్ని వినడమే కాకుండా, విన్న వాక్యాన్ని నేర్చుకోవడమే కాకుండా, నేర్చుకున్న వాక్యాన్ని బ్రతుకులో పాటిస్తూ అనేక మందికి ప్రకటించి మిమ్మల్ని ఆనందపరిచి మీరున్న పరలోకానికి చేరుకున్న భాగ్యమును ప్రసాదించమని వేడుకుంటూ, మరొకసారి మీ పిల్లలైన ప్రతి ఒక్కరిని మీ పాదాల చెంత పెడుతూ, మీ చిత్తమైతే మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కలుసుకొని మీ మాటలు మాట్లాడుకున్న పర్యంతం మీ కృప కాపుదలను మమ్మల్ని అందరినీ కాపాడుతారని నమ్ముతూ, ఈ సభలో నాయన ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి మరొకసారి ఇప్పుడందరినీ జ్ఞాపకం చేసుకుని అర్థిస్తూ, మీ పిల్లలు తిరిగి నాయన వారి యొక్క గృహాలకు వెళుతుండగా క్షేమముగా వారి యొక్క స్థలాలకు వారిని చేర్చమని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును తోడేంటి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.